Hi everyone, this is Prem, founder of Enidim AI Private Limited. I am sharing with you career trips, career guidance and my experience. నేను నా స్నేహితుల దగ్గర చూసిన ఎక్స్పీరియన్సెస్ ఐఎమ్ షేరింగ్ ఇయర్. ఓకే, టుడే ఒక మంచి టాపిక్ ఏంటంటే రీసెంట్గా 2 days బ్యాక్ మా ఏరియాలో అంటే మా ఆఫీస్ దగ్గర ఉన్న ఇదిలో ఒక పర్సన్ చిన్న కుర్రాడు, ఒక 9th class చదువుతున్న అబ్బాయి మేము చేసే కంటెంట్ క్రియేషన్ చూశాడు. వాళ్ళతో మా టీమ్ పర్సన్స్ కన్వర్జేషన్ చేస్తున్నారు. ఓకే, అంటే జస్ట్ ఆఫ్ సర్వీస్, అంటే లైక్ మా సర్వేలో భాగంగా మామూలుగా మాట్లాడారు. ఏం చేస్తావు అబ్బాయి అని అడిగారు, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అంటే ఈ పర్సన్ ఇచ్చిన ఆన్సర్స్ ఏంటంటే రైడర్ అన్న అవుతాను, అంటే ఆ కిడ్ రైడర్ అన్న అవుతాను, లేకపోతే కంటెంట్ క్రియేటర్ అయినా అవుతాను, ఇన్ఫ్లుయెన్సర్ అన్న అవుతాను అని చెప్పాడు అనమాట. అదే మన చిన్నతనంలో ఎవరైనా అడిగితే మనం ఏమనేవాళ్ళం, ఒక ఇంజనీర్ని అవుతాను, ఒక డాక్టర్ని అవుతా, ఒక లాయర్ని అవుతా, ఐఏఎస్ ఆఫీసర్ని అవుతా, పోలీస్ ఆఫీసర్ని అవుతా, డిఫెన్స్ ఆఫీసర్ అవుతాను అనేవాళ్ళం. అంటే ఇక్కడ వస్తున్న సమస్య, అతను రైడర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు, అతను ఆ యొక్క కుర్రవాడి ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే కంటెంట్ క్రియేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక నెసెసిటీ అయిపోయింది. కారణం జనాలు ఏం చేస్తున్నారు, ఎక్కువగా పీపుల్ ఆర్ దేర్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవర్స్. నేను కూడా ఉంటాను ఎక్కువ టైమే. మనందరికీ ఒక హ్యాబిట్ అయిపోవడం వల్ల బంగారం షాప్ దగ్గర నుంచి డాక్టర్స్, లాయర్స్, పోలీస్ పీపుల్, ఎనీ స్మాల్ బిజినెస్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద కంటెంట్ క్రియేషన్. ఓకే, వాళ్ళ బిజినెస్ గ్రోత్ కనో లేకపోతే వాళ్ళ కొన్ని నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికో కొంతమంది దేర్ కమ్. ఓకే, లైక్ ఫర్నిచర్స్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లాయర్స్, ఆల్ ది ప్రొఫెషన్స్ ఒకటేటండి. అన్నీ కూడా దే డూ పాడ్కాస్ట్లు, ఇంటర్వ్యూలు, అందరూ కంటెంట్ క్రియేషన్ అనేది వాళ్ళ బిజినెస్లో ఒక భాగం అయిపోయింది. ఇంతకుముందు మనకి ఏముండేది, డెవలప్మెంట్ టీము, మార్కెటింగ్ టీము, సేల్స్ టీము, ఇంకా డెవలప్మెంట్ టీము, లేకపోతే కొన్నిసార్లు లైక్ కన్సల్టెంట్స్, ఇలా చాలామంది ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే కంటెంట్ క్రియేషన్ టీం కూడా యాడ్ అయిపోయింది ప్రతి కంపెనీకి. అది నెసెసిటీ అయిపోయింది. అది ఏ విధంగా మనల్ని లీడ్ చేస్తుందో ఏదో అనేది ప్రపంచం లైక్ రానున్న రోజుల్లోనే చెప్పాలి. ఇదంతా ఒక పక్కన ఉంటే కొంతమంది కంటెంట్ క్రియేషన్ అనేది ఏంటంటే ఇంకొకరిని కంటెంట్ క్రియేట్ చేయమని చెప్పడమే వాళ్ళ కంటెంట్ క్రియేషను. ఇది కొద్దిగా తగ్గాలండి. ఎందుకంటే కెరీర్ చాయిసెస్ అనేవి పీపుల్ యొక్క ఆప్షన్స్. మనం దేన్ని కూడా ఇంపోజ్ చేయకూడదు ఎక్కువగా. అంటే నువ్వు ఇంజనీర్ అవ్వు, నువ్వు డాక్టర్ అవ్వు, లేకపోతే నువ్వు క్రికెటర్ అవ్వు, లాయర్ అవ్వు. అదేవిధంగా ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ఈజీ టు మూవ్. ఓకే, అంటే ఒక రెస్టారెంట్ మనం స్టార్ట్ చేయాలంటే అంత ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. కొద్ది డబ్బులుంటే స్టార్ట్ చేసేయచ్చు రెస్టారెంట్ బిజినెస్. సేమ్ అలాగే కంటెంట్ క్రియేషన్ కూడా ఒక బేసిక్ కెమెరా ఉంటే అంత ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. అంటే ఇందులో ఎర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళు, అంటే మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఎలా ఉంటున్నాయంటే కంటెంట్ క్రియేషన్లో అంటే కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ తెలియక, ఓకే, అంటే కంటెంట్ క్రియేషన్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే చాలా ఫింగర్ టిప్స్ మీద ఉంటారు. అంటే మేము కూడా కొద్దిగా చెక్ చేసుకుంటాం కదా, ఈ యొక్క ఫింగర్ టిప్స్ మీద చూసుకొని అందరం కూడా ఒకే దాంట్లోకి వెళ్ళిపోకుండా, అంటే మేమేమి రియలైజ్ అయ్యామంటే ఎక్కువ మంది కెరీర్ సక్సెస్ స్టోరీస్, అంటే ఒక నార్మల్ పీపుల్ ఒక గూగుల్ కంపెనీలోనో, మైక్రోసాఫ్ట్ కంపెనీలోనో పర్ ఇయర్ 50 lakhs, 1 crore, 2 crore శాలరీస్ అనేవి డ్రా చేస్తున్నారు ఓవర్ ద ఎక్స్పీరియన్స్లో. ఓకే, ఈ కంటెంట్ క్రియేషన్లో ప్రతి వీడియో కూడా, అంటే నేను సరదాగా స్టార్ట్ చేసాం. లైక్ మనకు కొద్దిగా తెలుసు కదా, కొద్దిగా మనం కూడా చెప్దాం ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ మెనీ పీపుల్ అని, ఎవరైతే మనల్ని కన్సర్న్ అవుతున్నా వాళ్ళకి. అందుకని మనం స్టార్ట్ చేసాం ఈ యొక్క జర్నీలో. అంటే ఇప్పుడు నాకు కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, కొద్దిగా ప్రొడక్షన్ వాల్యూ పెంచాలని, ఎడిటింగ్ మార్చాలని, ఇంకా స్పీకింగ్ స్కిల్స్ మార్చాలని. ఒకప్పుడు నాటకాలు ఉండేవి, సినిమా స్టార్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా మనల్ని రంజింప చేయగలుగుతారు. ఓకే, ఎవరైతే జనాల్ని రంజింపజేయగలుగుతారో, జనాల్ని ఎవరైతే ఎంటర్టైన్ మీన్స్ వాళ్ళకి మనం నచ్చగలుగుతామో ఆ విధంగా మాట్లాడితేనే వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. ఒక మెకానికల్ స్టూడెంటు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక టెక్ కంపెనీ ఫౌండరు, ఇవన్నీ రావాలి అంటే నేర్చుకుంటేనే వస్తుంటాయి. రాను రోజుల్లో నేర్చుకుంటాం. అంటే కంటెంట్ క్రియేషన్ అనేది అంత ఈజీ అయితే కాదు. దీనికి కూడా చాలా ఒక వీడియో చేయాలంటే ప్రతిరోజు ఒక బ్యాటిలే. ఓకే, అంటే ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే దీనికి కూడా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాట్ ఈజ్ వాట్ అనే మీకు చెప్పడానికి విల్ కమ్ అప్ ఏ NoX అనే ప్లాట్ఫామ్తో మీ దగ్గరికి వస్తాము. ద బ్రాండ్ నేమ్ ఈజ్ NoX, నో లిమిట్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అంటే నువ్వు ఒక పని చేయి, దాన్ని ఏ విధంగా నువ్వు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్కి వెళ్తావు, లిమిట్గా, అంటే ఎక్కడ లిమిట్ ఉండదు. సపోజ్ నువ్వు ఒక పైథాన్ డెవలపర్ ఉన్నావు అనుకోండి, ఎండింగ్ నువ్వు ప్రొడక్ట్ మేనేజరు, CEO కింద రిటైర్ అవ్వచ్చు. అలాగే ఒక నార్మల్ టీ స్టాల్ పెట్టుకున్నావు, దాన్ని నువ్వు ఒక నీలోఫర్ లాంటి కేఫ్ చేయొచ్చు.
అంటే నీకున్న ఎక్స్పీరియన్స్ నువ్వు పెంచుకుంటూ డబుల్ది కాదు ట్రిపుల్ది గ్రోత్లోకి నువ్వు వెళ్ళడానికి ఆలోచన చేస్తే మిగిలిన అన్ని అంటే అంత అనేకేనో అంటే నేను ఏది కంటెంట్ క్రియేషన్ తక్కువ చేయను అలాగే ఎక్కువ చేయను. బట్ టూ మచ్ ప్రమోషన్ అనేది నాట్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ నీడ్స్. ఓకే, ఎందుకంటే మనకు కొన్ని తెలియవు నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి. ఒక జేసీపీ మిషన్స్ ఎలా తయారు చేయాలి, ఒక టీవీ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఒక కెమెరాస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ట్రైపాడ్స్, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. మీరు న్యూస్ పేపర్లో చూస్తుంటే అప్పుడప్పుడు మనకి ఇస్తూ ఉంటారు టాప్ 10 ధనవంతులు, లేకపోతే టాప్ 50, టాప్ 100లో. అక్కడ ఎవరు కూడా ఐటీ కంపెనీలు తక్కువ ఉంటాయి, ఎక్కువ ఏమైనా ఫార్మా కంపెనీలు, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, లేకపోతే ఏదైనా ఎయిర్పోర్ట్ బిజినెస్, డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ ఓనర్సే ఉంటారనమాట. అంటే మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ తెలుగులో బాగా ఫేమస్ అయిపోతుంది ఐటీ జాబ్ ఒకటి, సెకండ్ ఈ కంటెంట్ క్రియేషన్స్ అనేవి. ఇవే కాదు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కెరీర్స్లో. వీటన్నిటిని కూడా మీ దగ్గరికి తీసుకొద్దామని స్టార్ట్ చేశాను అనమాట. అది మీకు స్లోగా తీసుకొస్తాను. ఓకే, లైక్ అంటే నేను బాహుబలి లాంటి గ్రాఫిక్స్ కానీ యానిమేషన్స్ అనేవి మనం చేయలేము. నాకు తెలిసింది చూసింది రియాలిటీ. ఓకే, ఒక నార్మల్ పర్సన్ రియాలిటీ, ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వ్యక్తుల జీవితాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా గ్రోత్ అవుతున్నారు అనేది మీ అందరికీ చూపిస్తాను. ఎందుకు అంటే నాకు కొంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నాకు టోటల్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈజ్ గుడ్ ఎనఫ్. ఓకే, ఐ ట్రైడ్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, ఎగ్జామ్స్ పాస్ అయ్యాం, ఫెయిల్ అయ్యాం, జాబ్స్ కోసం ట్రబుల్ చేసాం, జాబ్ సాధించుకున్నాం, కంపెనీ పెట్టాలనుకున్నాం, పెట్టాం, దీంట్లో కూడా స్ట్రగుల్ అవుతున్నాం, దాని నుంచి బయటకు వస్తాం. ఓకే, ఈ విధంగా నేను ఒక మంచి కంటెంట్ మీ దగ్గర తీసుకొచ్చి మీకు అది ఒక కెరీర్ రోడ్ మ్యాప్ లాగా, కెరీర్ థింగ్స్ లాగా వెళ్ళొచ్చు. నేను కూడా మారుతాను. నాకు లైక్ అంటే నేను మీ అందరికీ అర్థమయ్యేటట్లు ఇంకా స్పీడ్గా తక్కువ టైంలో ఎక్కువ చెప్పేవాళ్ళగా లేటర్ ఒక బై ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వస్తుంది. ఓకే, నా గోల్ ఏంటంటే బిల్డ్ ఏ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియా. ఓకే, స్లోగా బిల్డ్ చేస్తాం. ఓకే, టెక్ ప్లాట్ఫామ్ అంత ఈజీగా బిల్డ్ చేయలేము, స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి, రొబస్ట్గా బిల్డ్ చేయాలి. దానికి టైం పడుతుంది. ఇప్పటికే చాలా టైం స్పెండ్ చేశాను. స్లోలీ అది కూడా రిలీజ్ అవుతుంది. ఈ మధ్య గ్యాప్లో నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ లైక్ స్టూడెంట్ ఇష్యూస్, మోస్ట్లీ స్టూడెంట్ ఇష్యూస్. ఓకే, మనం యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా, వీళ్ళకి కరెక్ట్ టైంలో రైట్ థింగ్స్ మనం ప్రొవైడ్ చేయగలిగామంటే మనం బాగుంటాం, మన కంట్రీ బాగుంటుంది. యు ఆర్ క్రియేటింగ్ హ్యాపీ సొసైటీ. ఓకే, కనుక కంటెంట్ క్రియేషన్లోకి వద్దాం అనుకున్నా, ఐటీ జాబ్లోకి వద్దాం అనుకున్నా, మరో జాబ్లోకి వద్దాం అనుకున్నా, ఏ పని చేద్దాం అనుకున్నా మీకు నచ్చితేనే చేయండి. ఒక ఇంపోజిషను, లేకపోతే ఒకరు చెప్పారని కంటెంట్ క్రియేషన్లో డబ్బులు వచ్చేస్తాయని, లేకపోతే ఐటీ జాబ్లో ఎక్కువ డబ్బులు వస్తాయనో, లేదా కోర్లో డబ్బులు రావనో, ఇవన్నీ మైస్. ఓకే, ఐటీ జాబ్లో డెఫినెట్లీ హై పేయింగ్స్ ఉంటాయి, కోర్లో లో పేలే ఉంటాయి. ఎందుకంటే కోర్లో లో పే ఎందుకు ఉంటుందో అనేది ఇంకా రీసెర్చ్ చేయాలి. ఓకే, నాకు ఒక బిగ్ ఆలోచన. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో లైక్ వాళ్ళ రెవెన్యూస్ కానీ వాళ్ళ థింగ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ శాలరీస్ ఎందుకు తక్కువ ఉంటాయి అనేది మనం అడ్రస్ చేద్దాం. ఆ ఇష్యూస్ని గట్టిగా అడ్రస్ చేసి దానికి కూడా ఒక మంచి పాయింట్ ఇస్తే అందరూ కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నప్పుడు ఈ కంట్రీ అనేది డెవలప్ అవుతుంది బలంగా నమ్మేవాడిని. మనం కూడా మంచి కంటెంట్ చేస్తూ మీకు కూడా నా నుంచి ఒక మంచి సపోర్ట్ అనేది నేను క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.